తెలుసా యేసయ్యా, చెబుతా నేడు వినవయ్యా, పెడచెవి పెట్టక త్వరపడి వచ్చి రక్షణ పొందయ్యా, రక్షణ పొందయ్యా. ప్రభు అయిన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామంలో మీకందరికీ వందనములు. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నందు యోహాను సువార్త 11వ అధ్యాయము 43-44 వచనాలలో ప్రభు అయిన యేసు చెప్పిన మాటలను మనం ఎలాగున చదువుతాం. ఆయన అలాగు చెప్పి లాజరు బయటికి రమ్మని బిగ్గరగా చెప్పగా, చనిపోయిన వాడు కాళ్ళు చేతులు ప్రేత వస్త్రములతో కట్టబడినవాడై వెలుపలికి వచ్చెను. అతని ముఖమునకు రుమాలు కట్టి ఉండెను. అంతటా యేసు, మీరు అతని కట్లు విప్పి పోనీయుడని వారితో చెప్పాను. ఈ వచనాలలో చనిపోయినవాడు కాళ్ళు చేతులు ప్రేత వస్త్రములతో కట్టబడి బయటికి వచ్చాడు అనే భాగం పైన మీ దృష్టి నిలపాలని కోరుచున్నాను. అతని ముఖము రుమాలుతో కట్టబడి ఉన్నది. లాజరు మరణించగా యూదులు తమ ఆచారము చొప్పున అతని కాళ్ళు చేతులను ప్రేత వస్త్రములతోనూ ముఖమును రుమాలుతోనూ కట్టారు. పాపపు స్వభావం కూడా ఇలాంటిదే. మనుష్యులు తమంతట తాముగా ఏమీ చేయలేక పాపమునకు దాసులుగా తమ జీవితాన్ని వెళ్ళబుచ్చుతూ ఉంటారు. వస్త్రం ఎలాగైతే చేతులను కాళ్లను కట్టుతుందో, రుమాలు ముఖాన్ని ఎలాగైతే కప్పుతుందో, అలాగే పాపము కూడా వారి క్రియలను, నడకను, మాటలను తన వశములో ఉంచుకుంటుంది. ప్రభు ఎప్పుడైతే లాజరును బిగ్గరగా పిలిచాడో, అప్పుడు చనిపోయిన లాజరు సజీవుడై బయటికి వచ్చాడు. ఇదే విధంగా ఇప్పుడు ప్రభువు పాప క్షమాపణ రక్షణ నిమిత్తమై పాపులను పిలుస్తున్నాడు. ఇప్పుడు మీరు గనుక యేసుని రక్షకునిగా స్వీకరించినట్లయితే ఆయన మిమ్ములను పాప బంధకాల నుండి విడిపిస్తాడు. ఇలాగున చేయుటకు దేవుడు మీకు సహాయం చేయునుగాక. వందనములు. దేవుడు యేసయ్యా, మానవ జన్మతో వచ్చాడయ్యా. దేవాది దేవుడు యేసయ్యా, మానవ జన్మతో వచ్చాడు.